ఈ రోజు మన వీడియోలో మరికొన్ని పర్సెంటేజెస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో పర్సెంటేజెస్ మీద బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేవి 2 days నుంచి డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ మన పర్సెంటేజెస్ అనే ప్లేలిస్ట్ లో ఉంటాయి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే మన ఛానల్లో యావరేజెస్, సింప్లిఫికేషన్, డివిజిబిలిటీ రూల్స్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అందరికీ అర్థమయ్యే విధంగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యూజ్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అలాగే మన ఛానల్ మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటే ఒక మంచి లైక్ చేసి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ మన ఛానల్ ని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రోజు మనం ఫస్ట్ ప్రాబ్లం కి వెళ్ళిపోతే, ఇఫ్ 20% ఆఫ్ A is equal to 50% ఆఫ్ B, then what percent of A is B అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇచ్చిన డేటా 20% ఆఫ్ A is equal to 50% ఆఫ్ B అన్నాడు. సో ఇప్పుడు 20/100 ఇంటూ A is equal to 50/100 ఇంటూ B. 100 క్యాన్సిల్ అయిపోయింది, 0 క్యాన్సిల్ అయ్యి 2A is equal to 5B అనేది వచ్చింది అనమాట. ఇక్కడ వాడు ఏం అడిగాడు, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ A is B అన్నాడు అనమాట. అంటే B A లో ఎంత పర్సెంట్ అన్నాడు. సో ఇప్పుడు B is equal to మనం ఏం రాసుకోవచ్చు, 2A/5 అని రాసుకోవచ్చా. దీన్ని ఇంటూ 100 చేస్తే ఎంత పర్సెంటేజ్ అని వస్తుంది కదా, 5 ones 5 20s. సో 40% ఆఫ్ A అనమాట. సో B is equal to 40% ఆఫ్ A. సో అక్కడ సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే 65 grams is వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2 kgs అనమాట. అంటే 65 grams అనేది, ఈ 65 grams అనేది 2 kgs లో ఎంత పర్సెంట్ అన్నాడు అనమాట. సో నేను X% అనుకుంటే X అనేది కనుక్కోవాలి. సో 65 is equal to X% ఆఫ్ 2 kgs అనుకుంటే, సో 65 is equal to X/100 ఇంటూ 2 ఇంటూ ఇక్కడ గ్రామ్స్ లో ఉంది, ఇక్కడ కేజెస్ లో ఉంది కాబట్టి నేను దీన్ని కూడా గ్రామ్స్ లో కన్వర్ట్ చేసుకుంటే ఇది 1000 అవుతుంది అనమాట. 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 5 2s 5 13s అవుతుంది. సో X is equal to 13/4% అవుతుంది అనమాట ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇఫ్ 30% ఆఫ్ A is added to 40% ఆఫ్ B, then answer is equal to 80% ఆఫ్ B. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ A is B అన్నాడు అనమాట. సో ఇక్కడ వాడు ఇచ్చిన కంపారిజన్ ఏంటంటే 30% ఆఫ్ A ప్లస్ 40% ఆఫ్ B ఇది ఏమవుతుంది, 80% ఆఫ్ B అవుతుంది అన్నాడు. సో ఇప్పుడు దీని ప్రకారంగా 30/100 ఇంటూ A ప్లస్ 40/100 ఇంటూ B is equal to 80/100 ఇంటూ B. సో ఇదేమవుతుంది, 100 చేసుకుంటే 30A ప్లస్ 40B is equal to 80/100 B. 100 క్యాన్సిల్ అయిపోతుంది. 30A is equal to ఈ 40B అటు సైడ్కి వెళ్తే 40B అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి 3A is equal to అంటే 0 క్యాన్సిల్ 3A is equal to 4B అనేది వచ్చింది. ఇప్పుడు A లో B ఎంత పర్సెంటేజ్ అన్నాడు. సో B is equal to నేను 3A/4 గా రాసుకోవచ్చు. దీని పర్సెంటేజ్ లో కావాలంటే ఇంటూ 100 వేసుకుంటాం ఫ్రాక్షన్. 4 ones 4 25s. సో ఇప్పుడు 3 25s 75% ఆఫ్ A అనమాట. అంటే B అనేది A లో 75% అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే, ఇన్ ఏ కంపెనీ 31% ఆఫ్ ఎంప్లాయీస్ పే ట్యాక్స్. ఇఫ్ నాన్ ట్యాక్స్ పేయింగ్ ఎంప్లాయీస్ ఆర్ 20,700, ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈజ్ అన్నాడు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈజ్ అన్నాడు అనమాట. సో ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో 31% ట్యాక్స్ పే చేస్తారు. అయితే నాన్ ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది అవుతారు, 100 లోంచి 31% తీసేస్తే 69% నాన్ ట్యాక్స్ ఎంప్లాయీస్ కదా. సో వాళ్ళ నెంబర్ ఇచ్చాడు అనమాట 20,700 అని చెప్పేసి. సో 69% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ X అనుకుంటాను is equal to 20,700. 69/100 ఇంటూ X is equal to 2,700. సో 69 ones ఇది 300s అవుతుంది అనమాట. అంటే 69 3s 207 0 ఉంటాయి. సో X is equal to 30,000 అవుతుంది. ఈ X అనేది ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ is equal to 30,000 మెంబర్స్ ఉన్నారనమాట.